హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన నర్సరీలో ఒక 1000 మొక్కలకి ఆర్డర్ రావడం జరిగింది. చూద్దామండి. ఇవాళ నేను మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని మొక్కలు వాళ్ళకి పడతాయి, వాళ్ళు మన అడ్రస్ని ఎలా తెలుసుకున్నారు, మన మొక్క గురించి ఎవరు చెప్పారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని లైక్ చేసి షేర్ చేయడం వల్ల నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్గా ఉండడం వల్ల నేను అగ్రికల్చర్కి సంబంధించి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తేవడానికి నాకున్న నాలెడ్జ్లో ప్రయత్నిస్తానండి. మనకు ఈ కస్టమరు మన పూర్వపు రైతు, 6 సంవత్సరాల కిందట మన దగ్గర మొక్కలు కొన్నటువంటి రైతు అతని తోటని చూపించి మంచిగా ఈల్డింగు వచ్చే విధానాన్ని, మంచిగా మొక్క పెరిగిన విధానాన్ని ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల మేము ఈ మొక్కనే వెయ్యాలని వాళ్ళు నిర్ణయించుకొని నా కాంటాక్ట్ నెంబర్ కోసం చాలా కష్టపడి కాంటాక్ట్ నెంబర్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నన్ను సంప్రదించడం జరిగింది. సో నేనైతే వీళ్ళకి చెప్పడం జరిగింది, మన దగ్గర మొక్కలైతే ఎక్కువ హైట్ ఉన్నవి లేవు, కొంచెం హైట్ తక్కువే ఉన్నాయని. సో వాళ్ళు అగ్రి అయ్యారు, మాకు చిన్న మొక్కే కావాలని. సో ఈ నిమ్మ మొక్కల్లో కూడా మనం మరీ ఎత్తున్న ముదిరిపోయిన మొక్కలు వేయడం వల్ల ఏరు వ్యవస్థ అనేది అభివృద్ధి సరిగా జరగదు. సో దానివల్ల మనకి ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒకసారి ఈ పాలీ బ్యాగ్లో పెట్టినటువంటి మొక్క ముదరడం వల్ల ఏర్లు ఆ బ్యాగ్లోనే మొత్తం ఉండలుగా కట్టుకొని పోయి ఏరు అనేది ముదిరి ఉండడం వల్ల ఆ ముదిరిపోయిన మొక్కను మనం తీసుకెళ్ళి భూమిలో వేయడం వల్ల సరిగా వేరు వ్యవస్థ అనేది డెవలప్ కాదు. సో నేనేం చెప్తానంటే, 1 అడుగు 2 అడుగుల లోపల, 1 సంవత్సరం లోపల వయసున్నటువంటి మొక్కల్ని మనము భూమిలో పెట్టుకోవడం వల్ల ఇవేంటంటే లేత మొక్కలు కాబట్టి ఏరు వ్యవస్థ కూడా మంచిగా భూమిలో అభివృద్ధి అవ్వడానికి మంచి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఏరు వ్యవస్థ మంచిగా అభివృద్ధి చెంది ఏర్లు కొంచెం లోతుగా వెళ్ళడం వల్ల మనం ఆ సమ్మర్ సీజన్లో కూడా తడులు ఇచ్చేటప్పుడు కొంచెం మనం నీరు ఇవ్వడం కొంచెం ఆలస్యమైనా కూడా మొక్క తట్టుకొని మంచిగా ఎదగడానికైతే మనం అవకాశం ఉంటుంది లేత మొక్కలను వేయడం వల్ల. సో రైతులైతే గమనించి కొత్తగా వేసే నిమ్మ తోటల్లో లేత మొక్కని చూసి, 1 సంవత్సరం లోపల వయసు ఉన్నటువంటి మొక్కల్ని చూసి మంచి సీడ్ సెలక్షన్ చేసే వారి దగ్గర నుంచి కొనుగోలు చేసి నాటుకోవడం వల్ల దీర్ఘకాలంగా దిగుబడులు పొందడానికి రైతులకైతే మంచి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మొక్క అయితే దగ్గర మనకి 8 నెలలు వయసు ఉన్నటువంటి మొక్క ఇది. చూడొచ్చు మీరు మొక్క అయితే ఎంత ఆరోగ్యంగా హెల్తీగా ఉందనేది. మనం బ్యాగులు అయితే దీనికి 10-11 సైజు బ్యాగును పెట్టడం వల్ల మనకి బ్యాగ్ అయితే కొంచెం వెయిట్ పెరిగింది. నేను ఈ మొక్కల్ని ఇంకొంచెం హైట్ పెంచాలనే ఉద్దేశంతో నేను పెద్ద బ్యాగులు పెట్టడం జరిగింది. కానీ రైతులు చిన్న మొక్కల్ని కోరుకోవడం వల్ల ఇచ్చేస్తున్నాను ఇప్పుడే. సో రైతులు గమనించి మంచిగా సీడ్ చేసి పెట్టినటువంటి నర్సరీల నుంచి మనం మొక్కల్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల రైతులు దీర్ఘకాలం మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట దిగుబడి తీసుకోవడానికైతే మంచి అవకాశం ఉంటుంది. ఇలా మనం మొక్కల్ని లోడింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మనం ఈ ట్రైల్లో పెట్టుకొని మనం ట్రాక్టర్ మీదకి లోడ్ చేసుకోవడం వల్ల మొక్కలు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా మంచిగా అవి నాటవలసిన గమ్యస్థానానికి చేరుతాయి. యాక్చువల్గా నేనైతే ఈ మాటలన్నీ కూడా మీకు రైతు దగ్గర నుంచే చెప్పించాలని ప్రయత్నం చేశాను. ఆయన వీడియో ముందుకు రావడానికి కొంచెం అనీజీ ఫీల్ అవ్వడం వల్ల
ఈ వాయిస్ అంతా కూడా నేనే చెప్తున్నాను. సో మనం నర్సరీల నుంచి మొక్కని ఎన్నుకునే ముందుగా ఎలాంటి మొక్కలు ఇస్తున్నారు, ఏ సీడ్ ఇస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకొని ఇంతకుముందు ఇచ్చిన తోటలను గమనించుకొని మంచిగా ఈల్డింగ్ ఇస్తున్నాయా లేదా, అవి పెరుగుదల ఎలా ఉన్నాయి, అందులో ఇమ్యూనిటీ పవర్ ఎట్లా ఉంది, మనకి ఎక్కువ కంకర వ్యాధులు ఇలాంటి వ్యాధుల్ని తట్టుకునే శక్తి ఉందా అనేది మనం గమనించుకొని మొక్కల్ని సెలక్షన్ చేసుకోవడం వల్ల మనం మంచిగా తోటలను పెంచుకోవడానికైతే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రైతు అయితే మనకి మా నర్సరీకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భోగసముద్రం అనే విలేజ్ నుంచి మన దగ్గరికి రావడం జరిగింది. ఈయన ఒక 5-6 తోటల్ని గమనించారు. గత 5-6 సంవత్సరాల కిందటే మన మొక్కలు వేసిన రైతులు సంప్రదించి ఇతను తోటలన్నిటిని పరిశీలించి మన మొక్కకి రావడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇట్లా ఫీడ్బ్యాక్ తీసుకొని మొక్కలు కావాలని రావడం వల్ల నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో చూస్తూనే ఉండండి మన ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని. నేను మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. వ్యవసాయానికి సంబంధించిన ప్రతి పంట గురించి మనం మన ఛానల్లో వీడియోని ఇవ్వడం జరుగుతుంది. మీకెవరికైనా మొక్కలు కావాల్సి ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ని సంప్రదించినట్లయితే మీకు మొక్కల్ని సప్లై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.